రజనీకాంత్ గారు 'జైలర్' సినిమా చూసిన తర్వాత ఆయన మీదున్న రెస్పెక్ట్ చాలా మందికి అమాంతం పెరిగిపోయింది. ఎందుకంటే 80 వయసులో గూడా ఆ రేంజ్ హీరో తన స్టార్డమ్‌ని కాపాడుకుంటూ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. అట్లాంటి స్టార్ ఆ సినిమాలో తన కొడుకు పాత్ర పోషించినటువంటి నటుడికి, మనవడి పాత్ర పోషించిన నటుడికి షూ తుడిచాడు. బేసిక్‌గా డైరెక్టర్సే ధైర్యం చేయరు ఇట్లాంటి సీన్స్ రాయడానికి. అయినప్పటికీ కూడా డైరెక్టర్ ఇలా చేస్తే బాగుంటుందండి అని చెబితే రజనీకాంత్ గారు అది పర్ఫామ్ చేయడం, సినిమాలో టెలికాస్ట్ అవ్వడం, అందరూ చూడడం, ఆశ్చర్యానికి గురవడం, నిజంగా రజనీ గారి మీద ఉన్న రెస్పెక్ట్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ అంత రెట్టింపైందంటే ఆ 2 సీన్లని చెప్పుకోవచ్చు. అండ్ అట్లా కన్విన్స్ చేయగలిగిన డైరెక్టర్ మరి రజనీకాంత్ లాంటి సీనియర్ డైరెక్టర్ అంటే కాదు, చిన్న అబ్బాయి నెల్సన్ దిలీప్ కుమార్ చేసింది కూడా 6 సినిమాలే. అందులో 'జైలర్ 2' ఇంకా రిలీజ్ అవ్వాలి, అది రజనీకాంత్ గారిది. అండ్ 'జైలర్' సినిమాలో రజనీకాంత్ గారితో పాటు ఇటు శివన్న, అటువైపు మన మోహన్ లాల్ గారు, వీళ్ళందరితో పాటు ఆ కాంబినేషన్ క్రియేట్ చేయడం, రమ్యకృష్ణ గారి ఇన్నోసెన్స్ ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది. నెక్స్ట్ 'జైలర్ 2' ఎలా ఉండబోతుంది, దీంట్లో బాలయ్య ఉన్నాడంట, నాగార్జున ఉన్నాడంట, వాళ్ళంట వీళ్ళంట అని చెప్పేసి చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గురించి మాట్లాడుకున్నాం. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ గురించి ఇప్పటివరకు ఎవరైనా మాట్లాడుకున్నారా? ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ అంటే ఒక కమల్ హాసన్ గారు, ఓ రజనీకాంత్ గారు కలిసి నటించడం. దాదాపు 20 ఏళ్ల క్రితం వీళ్ళ సినిమాలు వచ్చినప్పటికీ వీళ్ళిద్దరు కలిసి నటిస్తే చూడాలన్న కోరిక చాలామందిలో ఉంది. మళ్ళీ వీళ్ళని కలుపుతారని మణిరత్నం గారు కలుపుతారనుకున్నారు, లేకపోతే బాలచందర్ తర్వాత బాల, వీళ్ళందరూ ఎవరెవరు చేస్తారా అని అనుకుంటే ఇన్నేళ్ళకి నెల్సన్ పంట పండిందనే చెప్పుకోవాలి. అండ్ సచ్ ఏ బ్యూటిఫుల్ కాంబినేషన్. దీని అనౌన్స్మెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరిలో రావాలి. ఎందుకంటే ప్రజెంట్ ఈయన 'జైలర్ 2' లాస్ట్ షెడ్యూల్ వర్క్స్లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత కొంచెం కూల్గా ఓ 2 రోజులు ఈయన మీద, 2 రోజులు ఆయన మీద ఒక చిన్న ప్రోమో కట్ లాంటి షూట్ చేసి అప్పుడు అందరికీ పరిచయం చేయాలనేసి అనుకుంటున్నాడు. సో ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా రజనీకాంత్. అండ్ ఆల్రెడీ మనం సంక్రాంతికి వస్తున్నాం చూసాం, కానీ ఇద్దరిని కలిపి ఎక్కువసేపు చూడాల. చిరంజీవి గారు, వెంకటేష్ గారు క్యారెక్టర్ చిన్నగా ఉండింది. అండ్ యంగ్ హీరోస్ 'RRR'లో జోడీ చేశారు, 'ఎవడులో' జోడీ చేశారు, 'సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు' అదొక టైపు. ఇంకా బోల్డన్ని మల్టీ స్టారర్స్ వచ్చినప్పటికి కూడా అందరికీ క్రేజీ మల్టీ స్టారర్ అంటే ఒకటి కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు ఎప్పుడు ఉంటాడా, ఎప్పుడు కలిసి సినిమా చేస్తారా అని చెప్పి ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు పాన్ ఇండియా లెవెల్లో ఇంకా చెప్పాలి అంటే. అండ్ నౌ ఈ సినిమా అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే హిందీలో కూడా రజనీకాంత్ గారికి ఒక ఫ్యాన్స్ ఉన్నారు. సో రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారి కాంబినేషన్లో సినిమా చూడాలి అని చెప్పేసి ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. కాబట్టి ఇన్నాళ్ళకి ఈ కాంబో సెట్ అయిన తర్వాత జనాలకు ఒక జోష్ వచ్చింది. ప్రజెంట్ ఆయన ఉన్న ఆ చిన్న వర్క్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓ 2 రోజులు ఈయన మీద, 2 రోజులు ఆయన మీద షూట్ అయితే కంప్లీట్ చేసేసి మొత్తానికి ఒక మంచి అందరిలో జోష్ నింపే ప్రోమో అయితే రిలీజ్ చేస్తారు. నన్ను అడిగితే మీరు 'వారణాసి' టైటిల్ రివీల్ అయినాక ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో, నిన్న అల్లు అర్జున్ 23 అనౌన్స్మెంట్కి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో, నిన్న విజయ్ దేవరకొండ 2 సినిమాలు అనౌన్స్ అయినప్పుడు ఎంత ఫీల్ అయ్యారో, నాని 'ప్యారడైజ్' వచ్చినప్పుడు ఎంత ఫీల్ అయ్యారో, నెక్స్ట్ ఇంకా రాబోయే 'భగవత్ కేసరి' సీక్వెల్ ఉంటుందని చెప్తే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో, ప్రీక్వెల్ ఇట్లా కొన్ని సినిమాల కోసం ఎంత ఆత్రంగా అయితే ఎదురు చూస్తారో అంతకు మించి హ్యాపీగా ఫీల్ అయ్యే అనౌన్స్మెంట్ అయితే రాబోతుందని హ్యాపీగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.